నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. చాలా కాలం తర్వాత మళ్ళీ యాంకర్ శ్యామల గారు కనిపిస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చి నిజంగా సాక్షిని, సాక్షి ఛానల్ని, సాక్షి పత్రికని పూర్తిగా ఇరికిచ్చేశారని చెప్పుకోవాలి. అయితే ఎక్కడా రాని వార్తలు సాక్షిలోనే ఎందుకు వస్తున్నాయి అని పెద్ద అనుమానాన్ని క్రియేట్ చేసింది. ఇప్పటికే దాదాపు ఏదైతే మనం చూసాం పులివెందుల్లో పూర్తిగా డిపాజిట్లు కూడా కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు తన ప్రెస్ మీట్తోని భారతిరెడ్డి గారిని కూడా ముంచేసిందని చెప్పుకోవాలి. సో యాంకర్ శ్యామల ప్రెస్ మీట్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ ఫస్ట్ యాంకర్ శ్యామల గురించి మాట్లాడుకోవాలంటే ఆవిడ ఒక కేసులో ఉన్నారు, అందరికీ తెలుసు. యువతని పక్కద్రోవ పట్టించడం, చెడు అలవాట్లకు బానిసలుగా చేయటం, చివరికి ప్రాణాలు కూడా తీసేసుకునే పరిస్థితి. బెట్టింగ్ యాప్, దానికి ప్రమోషన్లు ఇచ్చి మరి ఈవిడే మాట్లాడుతుంది మంచి చెడు, రాష్ట్రం, యువత, మహిళలు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం గురించి. నిజంగా ఎలా మాట్లాడే హక్కు వీళ్ళకుంది? అసలు కూటమి ప్రభుత్వం గురించి ఆ హక్కు ఏ విధంగా వీళ్ళు కలిగించుకుంటారు అంటే వీళ్ళు ఒక ఏదో ఉంది కదా బులుగు ఛానల్ పెట్టేసుకొని ఆ పేపర్లో మాత్రమే వస్తాయని ఒక మాట ఉంది. ఎందుకని బాగుంది, ఇది మాత్రం నిజం, ఈ పేపర్లో మాత్రమే ఎందుకు వస్తాయని మేము కూడా అందరం అనుకుంటున్నాం. ఎందుకు వస్తాయి ఆ పేపర్లో మాత్రమే అంటే సాక్షి అంటేనే అబద్ధానికి నిలువెత్తు సాక్ష్యం కాబట్టి. జగన్మోహన్ రెడ్డి శకుని పాత్రగా ఉంటే ఆయన చేతుల్లో పాచిక లాంటిది సాక్షి కాబట్టి. భారతిరెడ్డి గారు కూడా గతంలో చెప్పినట్లున్నారు, 1కి 10 సార్లు ఆలోచించి వేస్తాము న్యూస్ అని. ఎందుకు అంటే అక్కడ ఉన్న నిజాన్ని ఏ విధంగా అబద్ధంగా చూపించాలి. మరి అంతే కదా, నిజమేంటి అబద్ధం ఏంటి? మరి అక్కడ నిజాలు ఏవి కూడా వాళ్ళు చూపించట్లేదు, అబద్ధాలుగా మార్చి చూపిస్తున్నారు. కాబట్టి మరి సాక్షి పేపర్ మాత్రమే అవి రాస్తుంది, దానిలోనే అవి మనకి వినిపిస్తాయి, కనిపిస్తాయి. మరి శ్యామల గారు మాట్లాడుతూ అసలు రక్షక భటులు అంటే ఎవరు, అసలు వాళ్ళు ఎక్కడైనా పనిచేస్తున్నారా, రాష్ట్రం చాలా అల్లకల్లోలంగా ఉంది అని. మరి బాంబే వెళ్ళి టికెట్లు బుక్ చేసుకొని ఫ్లైట్కి 2 రోజుల ముందే మరి ఆ రోజున ఏ ఐఏఎస్లు ఐపీఎస్లు తీసుకొచ్చారు ఆడపిల్లని? ఎవరు నిర్బంధించారు ఆడపిల్లని? ఎవరు శానిటరీ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అమ్మాయిని 42 రోజులు మరి ఎంత ఘోరంగా అమ్మాయిని ట్రీట్ చేశాడు? పిఎస్ఆర్ ఆంజనేయులు ఎందుకు మరి ఒంటరిగా కలవటానికి వచ్చేవాడు? మరి అప్పుడు ఏమైపోయారు వీళ్ళందరూ మాట్లాడేవాళ్ళు? ఆ రోజున పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు. జాగిలాలు, పోలీసులు జాగిలాలు పెట్టే ఫుడ్లో కూడా ఆ బ్రీడ్ కుక్క పిల్లల్ని ఇచ్చే దానిలో కూడా వీళ్ళు ఎంత అన్యాయంగా ప్రవర్తించారు, ఎంత మోసం చేశారు అంటే కుక్క తిండి కూడా లాక్కున్న ఆనాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అనేది మనం క్లియర్గా చదవచ్చు. ఎక్కడైనా ఏ పేపర్ క్లిప్పింగ్లో కూడా అది మనం చూడొచ్చు, ఛానల్స్లో చూడొచ్చు. పోలీసులను క్వశ్చన్ చేసినా కూడా చెప్తారు వాళ్ళ పెట్రోల్ డబ్బులు, డీజిల్ డబ్బులు, లేకపోతే వాళ్ళ బండులకు మెయింటెనెన్స్ కూడా లేని పరిస్థితి. మొన్న రఘురామకృష్ణరాజు గారు ఏ పోలీసులు అయితే చిత్రహింసలు గురి చేసి, ఏ పోలీసులు అయితే అరెస్ట్ చేసి ఎంత దారుణంగా ఆయన తీసుకెళ్లారో వాళ్ళకే మరి ఆయన పోలీస్ వ్యాన్లు కొనిచ్చారు. బర్త్డే సందర్భంగానో ఏదో సందర్భంగా, రిపబ్లిక్ డే సందర్భంగానో వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారు. మరి ఇంకేం కావాలండి? ఎక్కడ పోలీస్ వ్యవస్థ ఎప్పుడు సరైన మార్గంలో నడిచింది, ఎప్పుడు వీళ్ళు దాన్ని వేరే మార్గంలో నడిపించారు అంటే ఎన్నో చెప్పుకోవచ్చు మనం వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అయితే గతంలో చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గతంలో చాలాసార్లు కనిపించేటువంటి ఒక యాంకర్ శ్యామల ఈ మధ్యకాలంలో అసలు కనిపించలే. వాస్తవానికి కనుమరుగైపోయింది. ఇంకా ఏదైతే వైసీపీ నుంచి రావాల్సినటువంటి ఒక ఏదైతే పేటీఎం సంబంధించినటువంటి ఒక ఖాతాలో జమ చేయడం డబ్బులు ఆగిపోయాయి కాబట్టి యాంకర్ శ్యామల కూడా ఆగిపోయిందని చెప్పేసి అన్నారు. కానీ మళ్ళీ ఎందుకు ఇన్ని రోజుల తర్వాత వచ్చింది? ఇన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ ఏదో పిట్టకథ చెప్తానికి ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఆవిడ పిట్టకథలు ఏంటంటే అదేదో డబ్బులు పడితేనే ఆవిడ మాట్లాడిద్ది, అందరికీ తెలిసిన విషయమే. లక్ష్మీ పార్వతి మాట్లాడి ఈవిడ కానీ ఎవరైనా సరే పేటీఎం ఆ డబ్బులు వస్తేనే మాట్లాడతారు అనేది గతంలో చాలా వీడియోలో చాలా మంది మా డబ్బులు పడలేదు అన్నది కూడా మనం చూసాం లైవ్ వీడియోస్లో. మరి ఇలాంటి వాళ్ళు మరి తెర వెనుక ఎవరుండి నడిపిస్తున్నారు తెర ముందుకు రావటానికి అనంటే కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అనేది క్లియర్గా తెలిసిన విషయమే. ఈ రోజున ఈవిడ మాట్లాడుతుంది కొంతమంది ఎమ్మెల్యేల గురించి. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మహిళలకు అన్యాయం జరుగుతుందని ఎవరు ఆవిడ అంబులెన్స్లోనే వెళ్ళింది రిపోర్ట్ చేయడానికి, ఎవరు పోలీసులు పట్టించుకోని పరిస్థితి. నిజంగా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ బయటికి రావాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు పోలీస్ వ్యవస్థ గురించి, బట్టలు తీసి సమాజం ముందు నిలబెడతానని మాట్లాడారు. అప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదు, ఎక్కడ కేసులు నమోదు చేయలేదు. కానీ ఈరోజు ఈవిడ కూడా మరి పోలీస్ వ్యవస్థ ఎలా తయారైంది, ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, సరిగ్గా అక్కడ ఎక్కడా కూడా క్రమశిక్షణతో వ్యవహరించట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారో ఆ విధంగా మాత్రమే నడుచుకుంటున్నారని. మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మరి రెస్పాండ్ అవ్వాలి కదా. దీన్ని ఈవిడ మాట్లాడే మాటల్ని
మరి సుమోటాగా పరిగణలో తీసుకొని ఈవిడ మీద కేసు ఫైల్ చేయాలి కదా. ఎందుకు వదిలేస్తున్నారు, ఎందుకు ఉపేక్షిస్తున్నారు అంటే ఇక్కడ మనం ఈ విధంగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని పెడచెవిని పెట్టినా మాట్లాడుకుంటే మాట్లాడుకున్నారు, వట్టి మాటలే కదని వదిలేసినా మనం ఈ రోజున ఈ నిజమేనని మనం చెప్పినట్లేనా వాళ్ళకి? ఇప్పుడు అదే అడుగుతారు వాళ్ళు. మేము ఈ రోజు ఇదిగో దీంట్లో మాట్లాడాము, ఎక్కడ పోలీసులు ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వలేదు, కాబట్టి మేము చేసింది కరెక్టేను, వాళ్ళు దొంగల్లాగా మరి సైలెంట్గా ఉండిపోయారని. ఈ పేరుని తెచ్చుకోవద్దు దయచేసి. ఈ పేరుని మీరు మళ్ళీ మళ్ళీ ఎన్నోసార్లు అంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, సాక్షి ఛానల్ పేపర్ మాట్లాడినా, మరి అమరావతి మరి రాష్ట్రం పట్ల, అమరావతి ప్రదేశం ఆ ప్లేస్ పట్ల కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఈ రోజున శ్యామలానే డైరెక్ట్గా మరి ఆ పేపర్లు చూపిస్తూ మరి పోలీస్ వ్యవస్థ గురించి ఈ విధంగా మాట్లాడటం, ఎమ్మెల్యేల గురించి మాట్లాడటం, ఖచ్చితంగా దీన్ని ఉపేక్షించకూడదు, ఊరుకోకూడదు. ఈ రోజున మహిళలు ఎంత ఆనందంగా ఉన్నారు, వాళ్ళకి ఎంత లబ్ధి చేకూరుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం చూసాం స్త్రీ శక్తి గురించి కూడా, మరి దీపం పథకం చూసాం, ఇంకా ఎన్ని రకాలుగా వీళ్ళకి లబ్ధి చేకూరే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందో చూస్తున్నాం. ఎంతసేపటికి వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఏడుపు ఏంటి? మహిళలకి ఈ రోజున సక్రమంగా అన్ని జరుగుతున్నా కూడా వీళ్ళు ఈ విధమైన పేటీఎం సంపాదనకు అలవాటు పడి ఇట్లాంటి ఎందుకు మాటలు మాట్లాడుతున్నారు అనే దానికి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎవరైతే ఈ రోజున పోలీస్ వ్యవస్థ పట్ల వీళ్ళు తీరు వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అవ్వాలి, వీళ్ళందరికీ తగిన సమాధానం చెప్పాలి, కేసులు పెట్టాలి. అయితే ఇదే కాక మనం చూసుకుంటే ఏదైతే యాంకర్ శ్యామల చూసుకుంటే గతంలో తల్లికి వందనం వచ్చినప్పుడు వచ్చి మళ్ళీ అక్కడ ఒక మాట మాట్లాడింది, అక్కడ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో వాస్తవానికి చాలామంది ఏమనుకున్నారంటే తల్లికి వందనం తర్వాత ఏదైతే మీరు ఇందాక చెప్పిన బెట్టింగ్ యాప్లో అరెస్ట్ అయిపోయి ఖచ్చితంగా ఉందేమో అని చెప్పి అనుకున్నారు, కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ఇంకొక మెయిన్ హాట్ టాపిక్ ఏంటంటే ఆంధ్ర మొత్తంలో కూడా ఏదైతే వైసీపీకి సంబంధించి 2024లో ఒక ఎమ్మెల్యేగా నించున్నటువంటి ఒక అరుణ అనేటువంటి ఒక లేడీ డాన్ గురించి మాట్లాడుతున్నారు. సో లేడీ డాను ఒక ఎవరైతే ఖైదీ ఎవరైతే ఉన్నారో ఖైదీతో చేస్తున్నటువంటి ఒక కార్యకలాపాలు ఏదైతే హాస్పిటల్లో, ఎందుకని వీటి గురించి మాట్లాడరు? ఎందుకని ఆడదాం ఆంధ్రకు సంబంధించి 119 కోట్లు రోజా గారు చేసిన స్కామ్ గురించి ఎందుకు మాట్లాడరు? సో వీటి గురించి ఎందుకు మాట్లాడంటే ఏం చెప్తారు? ఎందుకంటే అవన్నీ వాళ్ళు చేసిన తప్పులు. అంటే మేబీ నాకు తెలిసి అవన్నీ కూడా సాక్షి పత్రికలో రాలేదు కాబట్టి మాట్లాడరు అనుకోవచ్చా? ఖచ్చితంగా వాళ్ళ ఛానల్ చూపించరు కదండి, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు అనేది ఎక్కడా కూడా సాక్షి పత్రికలో కనిపించవు, సాక్షి ఛానల్లో వినిపించవు. ఈ రోజున 1 కాదు 2 కాదు, మరి షర్మిల గారి మీద కేసు ఎందుకు పెట్టారు? వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎవరు అప్రూవర్గా మారారు? గొడ్డలు కొనుక్కొచ్చింది ఎవరు? కుక్కను చంపింది ఎవరు? దొడ్డిదారిని వచ్చింది ఎవరు? ముందు దారిని వచ్చింది ఎవరు? మరి దాంట్లో 6 ఏ విధంగా చనిపోయారు? ఇవన్నీ కూడా ఉన్నాయి. మరి దానిలో కూడా పూర్తి వివరాలు ప్రచురించాలి. ఒక్క నారాసురు రక్త చరిత్ర మాత్రమే రాసేసి ఈ రోజున సీఎం అయిపోయాను 2019లో అని చెప్పేసి అనుకుంటే సరిపోదు కదా. నువ్వు సీఎం అవటానికి కారణం ఏంటి? మీరు చెప్పిన అబద్ధాలేంటి? రాష్ట్రంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఎన్ని విధాలుగా ఈ రోజున మద్యం కుంభకోణం గురించి కానివ్వండి, ఆ తర్వాత ఇసుక, ఇంకా అదే విధంగా చూస్తే మైను, మరి వీళ్ళు చూస్తే ఎక్కడ డిఎస్సి ఎగ్జామ్ గురించి కూడా ఎక్కడ కండక్ట్ చేసింది లేదు. 40 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, మరి అదే విధంగా చూస్తే 1000 రూపాయలు పెంచుతాను నేను అధికారంలో రాగాలని చెప్పాడు. 250 ఆయన ఉన్నంత కాలం పెంచుతూనే ఉన్నాడు. మరి తల్లికి వందనం, అమ్మఒడి అన్న పేరుతో గతంలో వాళ్ళు చేసింది ఏంటి? ఒకటే బిడ్డ మీకు, ఆ 2 బిడ్డలు ఉన్నా కూడా ఒకరినే ఎంచుకోండి అని. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే నేను ఒక్కడనే కొడుకుని రాజశేఖర రెడ్డికి షర్మిల కాదని చెప్తున్నాడో అలానే వ్యవహరించాడు రాష్ట్ర ప్రజల పట్ల కూడా. అంటే ఇన్ని రకాలుగా ఇన్ని విధాలుగా వీళ్ళు మహిళల పట్ల చూపించిన వివక్షత, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వీళ్ళు అట్రాసిటీ కేసు కూడా ఎన్ని రకాలుగా వీళ్ళు మరి ఎస్సీ ఎస్టీల మీదే పెట్టారట. మరి మరి ఈ రోజున ఒక దళితుడైన నారాయణ స్వామి ఇంకా కొంతమంది మంత్రుల్ని వీళ్ళు స్టేజ్ మీద ఒక డయాస్ మీద కూర్చొని ఉంటే వాళ్ళకి చైరు కూడా వేయని పరిస్థితి. మరి దాని గురించి కూడా వీళ్ళ ఛానల్లో చూపిస్తే ప్రజలందరూ చూస్తారు. మరి ఈయన తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి గారు లోపలుంటే మరి అన్ని కులాల వాళ్ళను కూడా బయట నిలబెట్టి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని మాత్రమే లోపల ఆయన పక్కన ఉంచుకున్నాడు అనేది కూడా మనం ఎన్నో సందర్భాల్లో ఎన్నో ఫోటోలు చూసాం. మరి దానికి కూడా వివరణ ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. ఈ రోజున ఎన్నో రకాలుగా ప్రజలను మోసం చేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు చివరికి జాగిరాల దగ్గర నుంచి మరి ఎంతమందిని, ముసలి వాళ్ళని, పిల్లల్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు మోసం చేసి దాని గురించి మాట్లాడితే బాగుండిద్ది. ఆడపిల్ల అంటే ఈ రోజున వైఎస్ఆర్ ఫ్యామిలీ చెందిన ఆడపిల్లలకి ఇద్దరికి ఏ విధంగా అన్యాయం జరిగిందో చెప్తే బాగుంటుంది. మరి అక్కడి నుంచి కాదంబరి జత్నాన్ని తీసుకొచ్చి ఏ విధంగా ఇబ్బంది పెట్టారో చెప్తే బాగుంటుంది. మరి హోమ్ మినిస్టరు మేము ఆ రోజున ఒక మహిళని దళితని పెట్టాము, దళితురాలని చెప్పి చెప్పారు.
మరి ఆవిడ పేరుకు మాత్రమేనా? ఆవిడ చేతుల్లో నిజంగానే ఆ రోజున అధికారం ఉందంటే లేదు. అది ప్రతి ఒక్కరికి తెలుసు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ ఎందుకు నడిపించేవాడంటే చెప్పాలి. మరి ఆయన సుపుత్రుడు భార్గవరెడ్డి మహిళల పట్ల ఎంత నీచాతి నీచంగా దిగజారిపోయిన పోస్టులు పెట్టాడో చెప్తే బాగుండిద్ది కదా. మరి శ్యామలా గారికి ఇవన్నీ కనిపించవా, వినిపించవా? మీ పేపర్లో ఇవన్నీ రాయరా? మరి ఇవన్నీ మీ ఛానల్లో చెప్పరా? ఇప్పుడు కదా మీరు మాట్లాడాలి. ఇవి మాత్రమే ఎందుకు ఉంటున్నాయి సాక్షి ఛానల్లో, పేపర్లో అంటే అవి అబద్ధాలు కాబట్టి, మీరు మసిపూసి మారేడుకాయ చేస్తున్న అవన్నీ కూడా అట్లాంటి వార్తలు కాబట్టి రావు. సో అతి తొందరలో అంబటి రాంబాబు మీద కూడా ఏదైతే అమరావతిలో పూర్తి స్థాయిలో మునిగిపోయిందని చెప్పేసి అన్న దానిపైన కేసు నమోదు కాబోతుంది. ఇప్పుడు ఏదైతే యాంకర్ శ్యామల ఏపీ పోలీస్ పై మాట్లాడినటువంటి మాటలపైన కూడా మరో కేసు నమోదు కాబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా చేయాలండి వీళ్ళు. ఈ రోజున ప్రజలు కూడా అదే నిన్న కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా ఏమన్నారంటే ప్రతి ఒక్కటి తిప్పి కొట్టండి, తిప్పి కొట్టకపోతే మటుకు వాళ్ళు దాన్ని అలసుగా తీసుకుంటున్నారని చెప్పేసి అన్నారు. కాబట్టి పోలీసులు కూడా ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికే 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. సో ఈసారి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఆవిడ మాట్లాడిన మాటల్లో ఎమ్మెల్యేల దగ్గర ఏదైనా అవసరం అయితే వాళ్ళ కింద ఉన్న వాళ్ళ దగ్గర మహిళలు వెళ్ళవలసి వస్తుందని మాట్లాడుతుంది. అంటే ఏ విధమైన ఆలోచనతో మాట్లాడింది అంటే ఆవిడ మాట్లాడిన మాటకి అర్థం ఏంటి? అంటే ఎవరైనా మాట్లాడమంటే మాట్లాడుందా? అసలు ఫస్ట్ ఆవిడ చెప్పేదంతా కూడా స్క్రిప్ట్ చూసి చెప్తుంది. ఈ రోజున అధికారంలో ఉన్నదెవరో, ఆవిడ మాట్లాడే మాటలేంటి, ఎవరి గురించి ఆ స్క్రిప్టు అంటే నువ్వు చూసి చదువుతున్నావు కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది అక్కడ జరిగేదేంటి, ఇక్కడ ఈవిడ చెప్పేదేంటి అనేది క్లారిటీ ఉంది. అదైతే ప్రతి ఒక్కరూ చూడొచ్చు. ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా పిన్ టు పిన్ ఆవిడ పేపర్లో చూసి మాత్రమే మాట్లాడుతుంది. అంటే ఆవిడ చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. అవన్నీ కూడా జరిగేవి ఏంటి, ఈ రోజు మనం మాట్లాడాల్సింది ఏంటి అంటే స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. ఖచ్చితంగా ఈ రోజున ప్రజలందరూ కోరుకుంటుంది ఒకటే, పోలీసులు వెంటనే రెస్పాండ్ అవ్వాలి, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు రెస్పాండ్ అవ్వాలి, ఏ మహిళలకి ఇబ్బంది జరిగిందో ఈవిడ చూపెట్టాలి. ఖచ్చితంగా ఇవన్నీ జరిగితే అప్పుడు ఈవిడ ఏం మాట్లాడిందో దాంట్లో నిజాలేంటో ఒకసారి బయటకు వస్తాయి. సో చూద్దామండి. ఖచ్చితంగా సాక్షి పత్రికలు కావచ్చు, సాక్షి ఛానల్లో కావచ్చు, ప్రతి ఒక్క ఫేక్ వార్తకి సరైనటువంటి ఒక ఆధారాలు చూపించకపోతే తగిన యాక్షన్ మాత్రం కఠినంగా తీసుకోవాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.